వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. 33 జిల్లాల సమాచారంలో భాగంగా ఈరోజు మనం నిర్మల్ జిల్లా యొక్క సమాచారం తెలుసుకుందాం. సార్, నిర్మల్ జిల్లాకి నిర్మల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ నిమ్మనాయుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల నిర్మల్ అనే పేరు వచ్చింది. ఈ నిర్మల్ యొక్క రెవెన్యూ డివిజన్లు రెండు ఉన్నాయి. ఒకటి నిర్మల్, మరొకటి బైన్సా. మనకు నిర్మల్ అనగానే గుర్తుకొచ్చేది నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ టేక్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్. ఇక్కడ నిర్మల్ కొయ్య బొమ్మలు మరియు టేక్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్ ఫేమస్. సో ఈ నిర్మల్ కొయ్య బొమ్మలకి 2009లో జిఐ గుర్తింపు వచ్చింది. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. అంటే భౌగోళిక గుర్తింపు ఈ కొయ్య బొమ్మలకు వచ్చింది. అలాగే ఈ టేక్ ఫర్నిచర్కి కూడా 2009లోనే ఇవి రెండింటికి జిఐ గుర్తింపు వచ్చింది. నిర్మల్ పెయింటింగ్స్కి 2019లో జిఐ గుర్తింపు వచ్చింది. అలాగే ఈ నిర్మల్ జిల్లా మరొక దానికి కూడా ఫేమస్. ఏంటిది? గణేష్ షా. గణేష్ షా అనే ప్లేయింగ్ కార్డ్స్కి కూడా ఈ నిర్మల్ జిల్లా ఫేమస్. నిర్మల్కు చెందిన ప్రముఖ వ్యక్తి బివిఆర్ చారి. ఇతని పూర్తి నామం బైరోజు వెంకట రమణాచారి. ఈ బివిఆర్ చారి నిర్మల్కు చెందినటువంటి వ్యక్తి. ఇతని పూర్తి పేరు బైరోజు వెంకట రమణాచారి. ఇతను తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి. అలాగే ఇదే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖమైన వ్యక్తులు రాజా రాధారెడ్డి దంపతులు. ఈ రాజా రాధారెడ్డి దంపతులు కూచిపూడి నృత్యంలో దేశంలోనే కీర్తి గడించారు. ఈ రాజా రాధారెడ్డి దంపతులు ఈ నిర్మల్ జిల్లాకు చెందిన వారే. వీరు కూచిపూడి నృత్యంలో దేశంలోనే పేరు గడించిన వ్యక్తులు. నిర్మల్ను పరిపాలించిన మొట్టమొదటి ఆదివాసీ వీరుడు రామ్జీ గోండు. ఈ రామ్జీ గోండు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ని పరిపాలించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తన రాజధానికి జనగావ్ అని నామకరణం చేశాడు. ఈ రామ్జీ గోండు పరిపాలించే టైంలోనే ఈ పక్కనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు పక్కనే మరాఠ్వాడా ప్రాంతం ఉండేది. ఆ మరాఠ్వాడాను 1857 టైంలో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్లోని ఈ ఆదివాసులను అన్యాయంగా తీసుకువెళ్ళి అక్కడ వెట్టి చాకిరీ చేయించుకునేవారు. సో అది తెలిసిన రామ్జీ గోండు తన 1000 మంది అనుచరులతో మరాఠ్వాడా ప్రాంతానికి వెళ్ళి ఆ బందీలుగా ఉన్నటువంటి ఆదివాసులను విడిపించడం జరుగుతుంది. అది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ అధికారి కల్నల్ రాబర్ట్, బ్రిటిష్ అధికారి అయినటువంటి కల్నల్ రాబర్ట్ నిర్మల్ ప్రాంతంపై దాడి చేసి రామ్జీ
రామ్జీ గోండును మరియు తన 1000 మంది అనుచరులను స్థానికంగా ఉన్నటువంటి ఒక మర్రి చెట్టుకి ఉరి తీయడం జరుగుతుంది. ఎవరు? కల్నల్ రాబర్ట్ 1860లో రామ్జీ గోండును మరియు తన 1000 మంది అనుచరులను మర్రి చెట్టుకు ఉరి తీసి చంపడం జరుగుతుంది. సో ఈ మర్రి చెట్టుని 1000 ఊడల మర్రి అని స్థానికంగా పిలుస్తారు. 1000 ఊడల మర్రి అని, 1000 ఉరిల మర్రి అని కూడా ఈ మర్రి చెట్టును పిలుస్తారు. ఈ టైంలో ఉన్నటువంటి నిజాం 5వ నిజాం అఫ్జలుద్దౌలా. నిర్మల్ జిల్లాలో శ్యామ్గఢ్ కోట ఉంది. ఈ శ్యామ్గఢ్ కోటనే నిర్మల్ కోట అని కూడా పిలుస్తారు. ఈ శ్యామ్గఢ్ కోటని ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. ఈ శ్యామ్గఢ్ కోటకి 7 ద్వారాలు, 64 బురుజులు ఉంటాయి. అలాగే నిర్మల్ జిల్లాలో ప్రధానంగా జరిగే జాతర సారంగపూర్ జిల్లాలో సారంగపూర్ అడల్లి గ్రామం. సారంగపూర్ జిల్లాలో జరిగే ప్రధానమైన జాతర అడల్లి పోచమ్మ జాతర. ఇది అడల్లి అనే గ్రామంలో సారంగపూర్ జిల్లాలో జరుగుతుంది. ఇక్కడే మనకు నిర్మల్ జిల్లాలో సారంగపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్ట్ ఉంది. సారంగపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తడంతో నిర్మల్ పట్టణం మునిగిపోయింది భారీ వర్షాల కారణంగా. సో ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎక్కువ అవడం వల్ల, సో ఈ ప్రాజెక్ట్ యొక్క అన్ని గేట్స్ని ఎత్తివేయడం వల్ల ఆ ఫ్లోకి నిర్మల్ పట్టణం అనేది మునిగిపోయింది. అలాగే నిర్మల్ జిల్లాలో మరొక ప్రధానమైన ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్. ఈ కడెం ప్రాజెక్టుకే గవర్నమెంట్ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది. ఈ కడెం ప్రాజెక్ట్ కడెం అనే మండలంలో ఉంటుంది. కడెం నదిపై ఈ కడెం ప్రాజెక్ట్ని నిర్మించారు. మన తెలంగాణలోనే ఎత్తైన జలపాతమైనటువంటి కుంటాల, తెలంగాణలో ఎత్తైన జలపాతం కుంటాల ఈ కడెం నదిపైనే నిర్మించడం కడెం నదిపైనే ఈ కుంటాల జలపాతం ఉంది. ఈ కడెం నది అనేది గోదావరికి ఉపనది. గోదావరి పాత పేరు తేలివాహన. తేలివాహన అంటే తెల్లని నీళ్లు మోసుకొచ్చేటువంటి నది తేలివాహన నది. గోదావరి నది యొక్క పూర్వనామం తేలివాహన. ఇదే నిర్మల్ జిల్లాలో మరొక ప్రధానమైన ప్రాజెక్ట్ ఖానాపూర్ మండలంలోని సదర్మట్ ప్రాజెక్ట్. ఈ సదర్మట్ ప్రాజెక్ట్ గోదావరి నది పైన నిర్మించడం జరిగింది. ఇక్కడే ఈ గోదావరి నది సప్త గోదావరిగా విడిపోతుంది. ఇక్కడ బాదానకుర్తి వద్ద బావరి కవి బౌద్ధ మత ప్రచారం చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నటువంటి గ్రంథం సుత్తాని పాత. సో ఖానాపూర్ మండలంలో సదర్మట్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది గోదావరి నది పైన ఉంది. ఇక్కడనే బాదానకుర్తి వద్ద బావరి కవి బౌద్ధమత ప్రచారం చేస్తున్నట్టు తెలియజేసే గ్రంథం సుత్తాని పాత. ఇక్కడే గోదావరి సప్త గోదావరిగా విడిపోతుంది. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక జ్ఞాన సరస్వతి దేవాలయం, అలాగే మన తెలంగాణలో కూడా దక్షిణ భారతదేశంలోనే ఏకైక జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర. ఈ బాసర అనే మండలం బైన్సా డివిజన్లో ఉంటుంది. ఈ బాసర గోదావరి నది తీరాన ఉంటుంది.
ఈ బాసరకి బాసర అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ స్వయంగా వ్యాస మహర్షి తపస్సు చేశాడు కాబట్టి వ్యాసపురి అని, తర్వాత వాసరగా, తర్వాత బాసరగా మారింది. ఈ వ్యాస మహర్షి మనకందరికీ తెలుసు, మహాభారతాన్ని రాసింది వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. అలాగే సరస్వతి మాత జన్మదినాన్ని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. అలాగే ఇక్కడే ఉన్నటువంటి మరొక ప్రాజెక్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బైన్సాకు త్రాగునీరు అందించడానికి ఇక్కడే ఒక ప్రాజెక్ట్ కట్టారు. దాని పేరు గడ్డన్నవాగు ప్రాజెక్ట్. ఈ గడ్డన్న అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు. ఇతని పేరు మీదుగానే గడ్డన్నవాగు ప్రాజెక్ట్ పేరు పెట్టారు. అలాగే మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ఏకైక త్రిబుల్ ఐటీ ఇక్కడే ఉంది, బాసరలోనే ఉంది. త్రిబుల్ ఐటీ బాసర. ఇది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ త్రిబుల్ ఐటీ బాసరను నిర్మించారు. ఈ త్రిబుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెలంగాణలో ఉన్న ఏకైక త్రిబుల్ ఐటీ బాసర. త్రిబుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది బాసరలో ఉంది. ఈ నిర్మల్నే టెంపుల్ టౌన్ సిటీ అని కూడా పిలుస్తారు, టెంపుల్ టౌన్. అలాగే ఇక్కడ కొయ్య బొమ్మలకు వాడేటువంటి కర్ర పునికి కర్ర. ఇక్కడే ఉన్నటువంటి బైన్సాను తెలంగాణలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా బైన్సాను పేర్కొంటారు. అలాగే దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ తల్లి కనుజాత వల్లి అని పేర్కొనడం జరుగుతుంది. జగిత్యాలకు చెందినటువంటి ఆర్ఎస్యు నాయకుడు బిఎస్ రాములు మన తెలంగాణకంటూ ఒక ప్రత్యేక తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అనే భావన తీసుకొచ్చి వెంటనే ఈ బిఎస్ రాములు ఎవరి దగ్గరికి, బీవీఆర్ చారి దగ్గరికి వెళ్తాడు. నిర్మల్కి వెళ్ళి బీవీఆర్ చారిని బిఎస్ రాములు కలిసి మనకంటూ ఒక ప్రత్యేక తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని పేర్కొనడంతో బీవీఆర్ చారి వెంటనే ఒక కర్రపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెక్కుతాడు. దాని తర్వాతనే ఈ విగ్రహానికి సలహాలు సూచనలు ఇచ్చింది ప్రొఫెసర్ గంగాధర్ మరియు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తల్లి విగ్రహానికి సలహాలు సూచనలు ఇచ్చారు. మన పాత తెలంగాణ తల్లి విగ్రహం చూసినట్టయితే మీద కిరీటం, మధ్యలో వడ్డానం ఉండేవి. ఈ కిరీటంలో కోహినూర్ వజ్రం, కొల్లూరు గనుల్లో దొరికినటువంటి కోహినూర్ వజ్రాన్ని, ఈ వడ్డానంలో జాకబ్ డైమండ్ని ఉంచారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9, 2024న పాత తెలంగాణ తల్లి ప్లేస్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్
తెలంగాణ సెక్రటేరియట్లో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9, 2024లో ఏర్పాటు చేశారు. దీనికి డిజైన్ అండ్ స్కల్ప్చర్డ్ బై ప్రొఫెసర్ గంగాధర్ అండ్ రమణారెడ్డి. నిర్మల్లో ఉన్నటువంటి అతి ఎత్తైన ఘాట్స్ మహబూబ్ ఘాట్స్. ఇది నిర్మల్, ఆదిలాబాద్ మధ్యలో ఉంటుంది. ఈ మహబూబ్ ఘాట్స్ అనేటి నిర్మల్ను ఆదిలాబాద్ మధ్యలో ఉంటాయి. అలాగే నిర్మల్కి సాగునీరు అందించేటువంటి కెనాల్ సరస్వతి కెనాల్. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ముఖ్యంగా 3 కెనాల్స్ ఉంటాయి. ప్రముఖంగా 3 కెనాల్స్. అవి: 1 సరస్వతి కెనాల్, నిర్మల్కి నీరు అందిస్తుంది. లక్ష్మీ కెనాల్, నిజామాబాద్కి నీరు అందిస్తుంది. కాకతీయ కెనాల్, కరీంనగర్, జగిత్యాల్, వరంగల్కి నీరు అందిస్తుంది. అలాగే 4వది వరద కాలువ. ఈ వరద కాలువకే భీమ్రెడ్డి కెనాల్ అని పేరు పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. సో ఎస్ఆర్ఎస్పికి ఉన్నటువంటి ప్రముఖమైన కెనాల్స్: సరస్వతి కెనాల్, ఇది నిర్మల్ జిల్లాకి త్రాగునీరు అందిస్తుంది. లక్ష్మీ కెనాల్ నిజామాబాద్. కాకతీయ కెనాల్ త్రాగునీరు కానీ మనకు సాగు చేసుకోవడానికి నీరు అందించే కెనాల్ సరస్వతి కెనాల్. లక్ష్మీ కెనాల్ ఇది నిజామాబాద్ జిల్లాకి. కాకతీయ కెనాల్ కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకి. మరొకటి వరద కాలువ, దీనికి భీమ్రెడ్డి కెనాల్ అనే పేరు పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. సో ఇది నిర్మల్ జిల్లా గురించి పూర్తి సమాచారం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచిర్యాల జిల్లా గురించి చూద్దాం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.